హలో గైస్, ఈ వీడియోలో చాలామంది వాళ్ళ మొబైల్లో గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా, ఎప్పుడో తీసుకుంటారు. సో ఆ ఫొటోస్ డిలీట్ అయిపోయి ఉంటాయి. లేదు, చాలామంది ఏంటంటే కొత్త మొబైల్లో అంటే ఓల్డ్ మొబైల్లో వర్క్ అవ్వడం లేదు, లేదంటే ఎక్కడో మిస్ అయ్యి ఉంటుంది. సో కొత్త మొబైల్ కొనుక్కుంటారు. సో వాళ్ళు ఆ ఫొటోస్ అన్నీ కూడా ఎలా రికవర్ చేసుకోవాలనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా కొత్త మొబైల్లో మీరు ట్రై చేస్తుంటారు చూడు, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు కొత్త మొబైల్ ఏదైతే తీసుకున్నారో అందులో సేమ్ జీమెయిల్ ఐడి అంటే ప్రీవియస్గా మీరు యూజ్ చేస్తుంటారు కదా, ఆ మెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వాలన్నమాట. సో వన్స్ ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యాక సింపుల్గా గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా. సో ఇది అంటే కొత్త మొబైలే కాదు, నార్మల్గా డిలీట్ అయిపోయింటాయి కదా ఓల్డ్ మొబైల్ అయినా కూడా సేమ్ ఇప్పటి నుంచి ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలన్నమాట. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ గూగుల్ ఫొటోస్ అనేది సెట్ చేశారంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ గూగుల్ ఫొటోస్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు కిందికి స్క్రోల్ చేస్తే అంటే మొబైల్లో కూడా సేమ్ ఓకే, అంటే మొబైల్లో నేను ల్యాప్టాప్లో అయితే చూస్తున్నాను, మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ విజిట్ గూగుల్ ఫొటోస్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేస్తారంటే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ మెయిల్ ఐడి ఉన్నది కదా, ఈ ప్రొఫైల్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు ఇక్కడ 2-3 అకౌంట్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు ప్రీవియస్గా యూజ్ చేస్తుంటారు కదా ఫొటోస్కి, సో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నాక సింపుల్గా ఏం చేస్తారంటే, సో ఇక్కడ నేను అకౌంట్ అయితే చేంజ్ చేసి చూపిస్తున్నాను వేరే అకౌంట్కి. సో ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇవంతా నార్మల్గా ఉన్న ఫొటోస్. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ సెట్టింగ్స్ కనబడుతుంది కదా, సో ల్యాప్టాప్లో అయితే ఇక్కడ కార్నర్లో ఉంటుంది, అదే మనకు మొబైల్లో అయితే డౌన్లో కింద లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉంటుంది అనమాట సెట్టింగ్స్ అనేసి. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో ఏంటంటే మనం కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మనకు ఇక్కడ సజెషన్స్ అనేసి ఉన్నది కదా. సో ఈ సజెషన్స్ అనే దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో అన్సేవ్డ్ క్రియేషన్స్ అనేసి ఉన్నది కదా. సో ఈ అన్సేవ్డ్ క్రియేషన్స్ని మీరు క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు ప్రీవియస్గా తీసుకుంటారు కదా, అంటే సేవ్ చేసినా సేవ్ చేయకపోయినా సరే మీరు ఆ మెయిల్ ఐడి ఏదైతే ప్రీవియస్గా మొబైల్లో యూజ్ చేస్తుంటారో అప్పుడు తీసుకున్న ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో సింపుల్గా మీరు ఇక్కడ వ్యూ అనేసి ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడెప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో సింపుల్గా మీరు దాన్ని ఇక్కడే సేవ్ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు మన మొబైల్ ప్రజెంట్ ఏదైతే యూజ్ చేస్తుంటారో అందులోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సేమ్ మెయిల్ ఐడి అయితే చాలామంది అంటే మెయిల్ ఐడినే తెలియదు. సో అలాంటి టైంలో ఎలా అంటే కంపల్సరీ మెయిల్ ఐడి అయితే తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మీరు కొత్త మొబైల్కి చేంజ్ అయి ఉంటారు కదా, సో అప్పుడు మెయిల్ ఐడికి పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే నేను ఆల్రెడీ ఛానల్లో జీమెయిల్ పాస్వర్డ్ని ఎలా రికవర్ చేసుకోవాలనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే పెట్టాను. మీరు ఒకసారి అక్కడ కూడా చూసి మెయిల్ ఐడిని రికవర్ చేసుకోవచ్చు అనమాట.